వేణుస్వామిపై మండిపడుతున్న మంచు విష్ణు. ఇక వేణుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సెలబ్రిటీస్ జాతకాలు చెప్తూ ఎప్పుడెప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారు వేణుస్వామి. ఇక వేణుస్వామి నాగచైతన్య సమంత విడిపోతారు అని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే విడిపోయారు. ఇక అప్పటి నుంచి ట్రెండింగ్ లోకి వచ్చారు వేణుస్వామి. ఇక ఆ తర్వాత వేణుస్వామి చెప్పినట్టు కొన్ని జరిగినా కానీ రీసెంట్ గా తను చెప్పినవి జరగలేదు. ఇక ప్రభాస్ కి కెరియర్ లేదన్నారు, కానీ కల్కి మూవీతో మంచి హిట్ ని అందుకున్నారు ప్రభాస్. ఇక వేణుస్వామి రీసెంట్ గా చేసిన వ్యాఖ్యలు ఏవి ఫలించకపోవడంతో వేణుస్వామి మాటలు కొట్టిపడిస్తున్నారు చాలా మంది. అయితే రీసెంట్ గానే ఇక జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు అని చెప్పారు, కానీ ఇక తన అంచనా తప్పు అయింది. ఇక వేణుస్వామి మాటలు నమ్మేవారు తగ్గిపోయారు. కానీ ఇక అప్పుడు వేణుస్వామి ఉండి ఇక నేను ఏ రాజకీయ నాయకుల గురించి సెలబ్రిటీస్ గురించి వాళ్ళు అడగకుండా ఉచితంగా జ్యోతిష్యం చెప్పను అని ఒకటైతే అన్నారు. కానీ ఇప్పుడు శోభితా చైతన్య గురించి ఎందుకు చెప్పారు, ఎవరి విషయంలో తలదూర్చను అని చెప్పి ఎంగేజ్మెంట్ అయి పెళ్లి చేసుకోబోతున్న వారి విషయంలో ముందే తప్పుగా చెప్పడం ఎంతవరకు కరెక్టు అనేసి మంచు విష్ణు మండిపడ్డారు. వాళ్ళు నిన్నగాక మొన్ననే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, అప్పుడే విడిపోతారు అనే వార్తలు చెప్పడం ఎంత రైట్ మీకు ఎవరిచ్చారు, వాళ్ళ లైఫ్ గురించి మీకు చెప్పే రైట్ ఉందా అనేసి ఇక మంచు విష్ణు మండిపడ్డారు. ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు, పోలీసులకి అప్పచెప్పాలి అని మంచు విష్ణు మండిపడ్డారు.